మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యువకళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నారా లోకేష్ రాజకీయాల్లో ఆయన ఎదిగిన విధానం నేటి యువతకు ఎంతో ఆదర్శం. పార్టీ అధినేత తండ్రే కదా, పాలిటిక్స్ ను ఏలొచ్చులే అని అనుకుంటే పొరపాటే అని లోకేష్ పొలిటికల్ జర్నీ చూస్తే ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఇక టీడీపీలో గానీ ఏపీ రాజకీయాల్లో గానీ ఆయన పాత్రపై 2019కి ముందు ఆ తరువాత అన్నట్లుగా చెప్పాలి. 2019 అంతకంటే ముందు కూడా లోకేష్ టీడీపీకి సేవలందించారు. 2019కి ముందే మంత్రి అయినప్పటికీ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఇక 2019లో పార్టీ అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి సంక్షోభాలను అవకాశంగా మలుచుకొని పనిచేస్తూ వచ్చారు. పడిలేచిన కెరటంగా టీడీపీకి తిరిగి విజయాన్ని అందించడంలో ఆయనది ప్రత్యేక పాత్ర. యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లటంతో పాటు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి పెట్టి క్యాడర్కు దగ్గరయ్యారు. మరే ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాలతో టీడీపీ రికార్డు సృష్టించడంలో లోకేష్ దే కీలక పాత్ర. అలా పార్టీలో తన మార్కు చూపిస్తూ వస్తున్న లోకేష్ టీడీపీ కీలక నిర్ణయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీని సమన్వయంతో నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు. దీంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు లోకేష్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆకాంక్ష క్యాడర్ లీడర్ల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు పార్టీలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. పార్టీ నేతలు శ్రేణుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో లోకేష్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, దానిపై కడపలో జరిగే మహానాడు వేదికగా కొందరు లీడర్లు తమ గళాన్ని వినిపించారు. పరిపాలనా వ్యవహారంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సేమ్ టైం అధినేత మినహా పార్టీలో ఎవరైనా ఒక పదవిని 3 సార్ల కంటే ఎక్కువ సార్లు చేయరాదనే ప్రతిపాదనను లోకేష్ తీసుకొచ్చారు. 2022లో ఒంగోలు వేదికగా జరిగిన లోకేష్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ విధానం తన నుంచే ప్రారంభం కావాలని కూడా ఆయన పలుసార్లు బహిరంగంగా చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే 3 టర్మ్లు పూర్తి చేసుకున్నారు లోకేష్. ఇక తర్వాత ఆయన చేపట్టే పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన చర్చ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మినహా మిగిలిన పదవుల ప్రకటన అనేది ఉండదు. జాతీయ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఇతర పదవులపై పూర్తి అధికారం అధినేతకు అప్పగిస్తూ మహానాడు సభ తీర్మానం చేస్తుంది. అధినేత చంద్రబాబు ఇతర పదవుల ఎంపికపై తీసుకునే నిర్ణయాలకు మహానాడు వేదికగా నాయకులు లోకేష్ కిచ్చే బాధ్యతలపై చేసే ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. యువకళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.